ఓం శ్రీ మాత్రే నమః. ఒకరోజు బృందావనంలోని గోపికా స్త్రీలు యమునా నదిలో స్నానం చేయాలని తమ ఒంటి మీద ఉన్న బట్టలను తీసి నది ఒడ్డున ఉంచి స్నానానికి వెళ్ళారు. స్నానం ముగించుకొని వచ్చి చూసేసరికి తమ వస్త్రములు అక్కడ కనిపించలేదు. తమ వస్త్రములను ఎవరు అపహరించారా అని చూస్తే చెట్టుపైన శ్రీకృష్ణుడు కనిపించినాడు. కృష్ణ, మా వస్త్రములు మాకిమ్ము అని వారు కోరినారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పారు. బహిరంగ ప్రదేశములైన నదులు, సముద్రములలో ఒంటి మీద వస్త్రములు లేకుండా స్నానం చేయడము మహాపాపము. ఈ విధముగా ఇంకోసారి తప్పు చెయ్యము అని చెప్పి నన్ను శరణాగతి కోరితే మీ వస్త్రములు మీకు ఇస్తాను అని చెప్పినాడు కృష్ణుడు. అదే విధముగా గోపికా స్త్రీలు తమ రెండు చేతులు పైకెత్తి ఇంకెప్పుడు ఈ తప్పు చేయమని భగవంతుడైన శ్రీకృష్ణుణ్ణి శరణు వేడినారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలకు తమ వస్త్రములను ఇచ్చి వేసినాడు. ఈ విధంగా గోపికలు వస్త్రములు లేకుండా నదులలో స్నానం చేయడం అనే మహాపాపం నుండి విముక్తి పొందినారు.